సైలెంట్గా ఉంటే 5 నిమిషాల్లో 10 నిమిషాలు చెప్పేస్తా కదా. ఎవ్వరు మాట్లాడొద్దు, పక్కన చూడొద్దు, అందరు వినాలి సైలెంట్గా. ఒక ఊర్లో ఇశ్రాయేలీలు అను మనుషులు ఉన్నారు. ఎవరున్నారు? అని మనుషులు ఉన్నారు. ఓకే, అది వేరు. మళ్ళీ ఇంకొద్దిగా ముందుకెళ్దాం కథలో. వాళ్ళని ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు? ఇటుకరాళ్ళు చేసేవాళ్ళు. ఇటుకలు ఎట్లా తయారు చేస్తారు? ఏ మట్టితో తయారు చేస్తారు? బంకమట్టి, నీళ్లు, కొద్ది గడ్డి వేసి బాగా తొక్కి వాటితో ఏం చేసేవాళ్ళు? ఇటుకరాయి తయారు చేసేవాళ్ళు. సో అట్లా ఇటుకరాయి తయారు చేస్తూ ఉంటే చాలా గొడ్డు చాకిరి చేసేవాళ్ళు కదా. ఒకవేళ గొడ్డు చాకిరి చెయ్యకపోతే, ఒక్కరోజు ఒక్క ఇటుక కూడా తయారు చేయకపోతే పెద్ద కొరడా ఒకటి తీసుకొని బాధ పడేసేవాళ్ళు. అది వాత ఒంటి మీద ఇట్లా ఎర్రగా ఇట్లా కందిపోయేదంట. ఆ ఎర్రగా వచ్చిన వాపు ఇంతెత్తున వాపు ఎక్కువ వాసి నొప్పి పుట్టి ఏడిచి అప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట వీళ్ళు. అయ్యా మేము ఇక్కడ ఉండలేము, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. అప్పుడు మోషే అనేటువంటి ఒక ఆయన వచ్చి తీసుకెళ్తా ఉన్నాడు. ఇక సరే అని చెప్పి తీసుకెళ్తుంటే దారిలో పెద్ద సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు మనకు సముద్రం అడ్డొస్తే ఏం చేస్తాం? పడవెక్కి వెళ్తాం కదా. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా ఎవరికైనా? ఏం చేశాడు? కాదు, ఇంకా ఎట్లా తీసుకెళ్ళి ఉంటాడు ఏసయ్య? ఏసీ ఎలా తీసుకెళ్ళాడంటే సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఏం చేశాడు అంటే ఎట్లాగో తెలుసా? ఇప్పుడు సముద్రం, ఇప్పుడు మీరున్నదంతా సముద్రం, ఓకే. ఈ సముద్రం మొత్తం అంట మధ్యలో పెద్ద దారి వచ్చింది. ఈ సముద్రం గోడలు తెలుసా? పెద్ద పెద్ద గోడలు అట్లా నిలబడ్డాయి. ఇటు నీళ్లు మధ్యలో ఆరిన నేల. సముద్రం మధ్యలో ఆరిన నేల ఉంటుందా? ఏముండిద్ది? గుంట ఉంటుందా? ఇంకా బురద ఉండదా? ఊబి ఉంటే ఉండిద్దిగా. ఊబి కూడా నీళ్ళల్లో. ఊబిలో వెళ్ళిపోతే ఏమవుతారు మనుషులు? చచ్చిపోతారు. కానీ ఏమీ లేకుండా ఆరిపోయి ఉందంట. మనం ఎట్లా నడుతున్నాం నేల మీద అలా ఉందంట. చక్కగా జనాలందరూ రాత్రంతా నడిచారంట. ఎన్ని రోజులు నడిచారు? ఒక్క రాత్రి పూట అంతా నడిచారు. సరే అయిపోయింది. ఇక ఆ ఒడ్డుకి వెళ్ళిపోగానే హ్యాపీగా పాటలు పాడుతున్నారంట. ఏం పాడుతున్నారు? పాటలు పాడుతున్నారంట. మనము పాటలు పాడేటప్పుడు చర్చిలో ఏం చేస్తాడు పాస్టర్ అంకులు? పాటలు పాడేటప్పుడు డ్రమ్ములు ఎవరు కొడతారు? పాస్టర్ అంకులే కొడతారు కదా. అట్లాగే ఒకళ్ళు పాట పాడుతా అంటే ఒకళ్ళు డ్రమ్ములు కొట్టుకుంటూ వెళ్తా ఉన్నారంట. ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేలీలు డ్రమ్ములు కొట్టుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ, మరి పెద్ద సముద్రము 2 పాయలుగా అయ్యి మధ్యలో 6 నెలలు వచ్చిందంటే మామూలు విషయమా? మనం చేయగలమా? లేదు, చిన్న కాలం ఉన్న పక్కకు వెళ్ళమంటే వెళ్ళిద్ది అది. గోడ ఇటు రమ్మంటే వచ్చిద్ది అది. కుర్చీ ఇటు రమ్మంటే వచ్చిద్ది అది. రాదు కదా. కానీ దేవుడు అద్భుతం చేశాడు లేదా? చేశాడు. సరే అని చెప్పి వెళ్తూ ఉంటే వాళ్ళల్లో మిరియాము అనే ఒక అమ్మాయి ఉంది. ఎవరున్నారు? ఎవరు? మిరియాము అనే ఒక అమ్మాయి ఉంది. పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈమె మోషే వాళ్ళ అక్క. ఎవరక్క? మోషే ఇజ్రాయేలీని నడిపించాడు. ఏం చేశాడు? మిరియాము ఎవరక్క? మోషే గారు వాళ్ళ అక్క. ఈమె ప్రవక్త. ఎవరీమె? ప్రవక్త అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో బాలాజీ తప్పు చేస్తున్నాడు, బాలాజీ సైలెంట్గా ఉండాలని చెప్పు అని అంటాడు. నేను వచ్చి అదే మాట చెప్తా, బాలాజీ నువ్వు సైలెంట్గా ఉండాలంటే దేవుడు చెప్పాడు అని అంట. నేను ఎన్నో ఆడట్లాగా గొడవ చేశాడు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు కళ్ళు బీకేడు. ఏం చేయడు? ఒక్క దెబ్బ వేస్తాడు. సో అట్లా ప్రవక్త ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన మాటలన్నీ విని తీసుకెళ్ళి ప్రజలకు చెప్తూ ఉంటాడు. అట్లా ఈమె కూడా ఒక ప్రవక్త. ఎవరు? ఈమె పేరేంటి? మిరియాము. మిరియాము అందరు చెప్పాలి. మిరియాము ఎవరి అక్క? మోషే వాళ్ళ అక్క. మోషే ఏం చేశాడు? జనాలని ఎక్కడికి, ఏ ఊరికి నడిపించాడు?
కానాను. ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఇజ్రాయేలీలు ఇంతకుముందు? ఐగుప్తు. ఐగుప్తులో ఏం పని చేశారు వాళ్ళు? ఇటుక రాయలు తయారు చేయటం పని చేశారు. సరే, అయిపోయింది. ఈ మిరియాం ఏం చేసిందంటే, మోషే ఉన్నాడు కదా, ఆ తమ్ముడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ తమ్ముడు ఒక ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు? ఒక వేరే ఊరు అమ్మాయిని, అంటే దేవుడు అంటే తెలియని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మిరియాము కోపం వచ్చింది. పెద్ద పెద్ద ప్రవక్త అయ్యుండి ఇంతమంది జనాన్ని నడిపిస్తూ దేవుడే తెలియని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా వీడని చెప్పి మోషే గారికి ఇద్దరున్నారు. ఒకళ్ళన్న ఒకళ్ళక్క ఉన్నారు. ఎవరు? అన్న పేరు అహరోను, అక్క పేరు మిరియాము. వెరీ గుడ్. అన్న పేరు అహరోను, మిరియాము, మోషే. ఏంటి మళ్ళీ చెప్పండి? అహరోను, మళ్ళీ అహరోను, మిరియాము, మళ్ళీ అహరోను. రెండు. అమ్మాయి పేరేంటి? మిరియాము. మూడు మోషే. మోషే ఏం పని చేసేవాడు? ఏం పని చేశాడు మోషే? ఓకే, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంతకుముందు ఏం చేసేవాడు మోషే? ఐగుప్తులు ఎవరు ఉండేవాళ్ళు? అదే, ఎవరు చేశారు ఇటుక రైలు పని? వాళ్ళని ఏమనేవాళ్ళు? ఇజ్రాయేల్. వెరీ గుడ్. ఏ ఊరికి నడిపించేవాళ్ళు? కానాను. ఏమూరు? 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 ఓకే, కానానికి తీసుకెళ్తా. అయితే మోషేకి ఎంతమంది అన్నలు, ఎంతమంది అక్కలు? ఒక అక్క, ఒక అన్న. అక్క పేరేంటి? అన్న పేరు అంతే, అహరోను. సరే, అయితే వీళ్ళిద్దరు కోపం వచ్చింది. అర్రే, దేవుడే తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీడని చెప్పి కోపంగా మాట్లాడలేదంట. సరిగ్గా మాట్లాడుకోకుండా అహరోను మిరియాము ఓ చోట కూర్చొని దేవుడే మాట్లాడుతున్నాడా మోషేతో, మాతో మాట్లాడ్డా, నేను ప్రవక్తను కాదా అని చెప్పి పొగరుగా మాట్లాడిందంట. ఏం చేసింది? పొగరుగా ఏమని మాట్లాడింది? దేవుడు మోషేతోనే మాట్లాడతాడా, నాతో మాట్లాడ్డా, ప్రవక్త కదా మిరియాము. ప్రవక్త అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పినవన్నీ విని ఎవరికి చెప్పిద్ది? ప్రజలందరికీ చెప్పిద్ది. సో నేను కూడా ప్రవక్తనే కదా, ఓన్లీ మోషేకే చెప్తున్నాడా ఏంది దేవుడు అని చెప్పి కోపంగా అనేసరికి దేవుడు కోపం వచ్చింది. దేవుడు విన్నాడు ఆ మాట. విని వెంటనే మిరియాము, అహరోను, మోషే తొందరగా రండి చర్చిలోకి అని పిలిచాడు. ఏమని పిలిచాడు? మూడు ఆయన ఉన్నాడు, అహరోను, ముగ్గురు తొందరగా చర్చిలోకి రండి. వెంటనే భయంగా వస్తున్నాడు. మీరు కూడా అంతే కదా, స్కూల్స్లో పెద్దగా బాలాజీ ఇట్రా అని అంటే ఏం చేస్తారు? మీరు పరిగెత్తుకుంటారా? జాలీగా భయం వేసిద్ది కదా, అమ్మో ఏమైందో ఏంటో, ఇప్పుడు టీచర్ పిలుస్తుంది, కొట్టిద్దో తిట్టిద్దో, అవునే కదా. సో అట్లాగా భయపడతా చర్చికి వచ్చారు. లోపలికి వస్తే దేవుడు అన్నాడు, మీరు అట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, నాకు నచ్చలేదు. మోషే మంచి పిల్లాడు. ఏం పిల్లాడంట? మంచి పిల్లాడు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరంట? శ్రీనివాసులు. ఇల్లంతటిలో ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. ఇప్పుడు ఏదన్నా సపోజ్ ఎగ్జాంపుల్గా ఏదన్నా బంగారం పడేసామనుకో, తీసుకొచ్చి ఆ వస్తువు ఎవరిదో వాళ్ళకి ఇచ్చేస్తాడంట. దాచిపెట్టుకోడంట, దొంగతనం చేయడంట, బూతులు మాట్లాడడంట, ఎవరిని హత్య చేయడంట, ఏమి పాపాలు ఏం చేయడంట, మంచిగా ఉంటాడంట. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నమ్మకమైన వాడు అని అన్నాడు. అయితే ఇక సరే అని చెప్పి మిరియాముకి బాధ అవుతుంది. మరి తప్పుగా అంది కదా మోషే గారి గురించి. దేవుడు కోపం వచ్చింది. వెంటనే కుష్ఠవ్యాధి వచ్చేసింది మిరియాముకి. ఏమొచ్చింది? కుష్ఠవ్యాధి. ఎలా వచ్చిందో తెలుసా? తెల్లగా వచ్చిందనమాట. రౌండ్గా తెల్లగా వచ్చి ఆ రౌండ్గా పొక్కులు వస్తాయి కదా, బొబ్బలు, ఆ బొబ్బలు లేచిపోతున్నాయి అంట పైకి, ఎండిపోయి. మళ్ళీ దానికన్నా ఇంకో బొబ్బలు వస్తున్నాయి, దానికన్నా మళ్ళీ ఇంకో బొబ్బలు, మళ్ళీ లేచిపోతున్నాయి, బొబ్బలు వస్తున్నాయి. అలా తెల్లగా వచ్చేసిందంట. మొహము, కాళ్ళు, జుట్టు, ఇది ముక్కు, ఈ అరచేతులతో సహా వచ్చేసింది.
బాగా దురద పుడుతుంది, మంట పుడుతుంది, దానిలోంచి రక్తం వస్తుంది, వాసన వస్తుంది, సీమ వస్తుంది. ఎంత బాధ కుష్టివ్యాధి అంటే. అది తెల్ల కుష్టివ్యాధి అంట మళ్ళీ. ఇంకా చాలా బాధ వేసింది మిరియామికి. వెంటనే చేతులన్నీ ఇలా ముడుచుకుపోయి వంగి పడిపోయింది అనమాట. ఎందుకంటే నొప్పి తట్టుకోలేక. ఇక వెంటనే మోషే గారు వెళ్ళి, అయ్యా అయ్యా మా అక్కను క్షమించయ్యా, మా అక్క తెలియక చేసింది అయ్యా, మా అక్కను క్షమించాయని బతిమాలితే అప్పుడు దేవుడు అన్నాడు, తీసుకెళ్ళి ఊరు బయట 7 రోజులు ఉంచాలి అని అన్నాడు. ఎన్ని రోజులు ఉంచాలంట? 7 రోజులు. అంటే ఒక వారం అంతా ఆమెను ఎవరు చూడకూడదు, మాట్లాడకూడదు, ఆమె దగ్గరికి వెళ్ళకూడదు, ఆమె ఒంటరిగా ఒక్క ఇంట్లోనే ఉండాలి అని చెప్పగానే తీసుకెళ్ళిపోయి 7 రోజులు ఉంచేశారు. 7 రోజులు అయిపోగానే చక్కగా స్నానం చేయగానే వెంటనే మళ్ళీ పాత శరీరం ఎట్లా ఉండేది? చక్కగా నీట్గా అలా వచ్చేసేది. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి ఇప్పుడు అని అంటే, దేవుని దగ్గర ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఏం చేస్తాడు దేవుడు? కొడతాడు ఫస్ట్. ఓకే, అది పాత నిబంధన. ఏదన్నా చేశారనుకో స్పాట్లో శిక్ష వచ్చేసేది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు కదా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం బూతులు తిట్టాం, మన దేవుడు శిక్షిస్తున్నాడా? అది వాడు ఇప్పుడు కొడుతున్నాడు నిన్ను, వాడిని ఏమైనా చేశాడు దేవుడు? కొట్టలేదుగా. ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. ఏం చేస్తాడు? తర్వాత కూడా క్షమిస్తాడు. తర్వాత క్షమించి 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 తర్వాత ఒక్క దెబ్బ వేస్తాడు. కాబట్టి మనం దెబ్బలు తిందామా, సైలెంట్గా ఉండి దేవుడు ప్రేమించేటట్టు చేసుకుందామా? వాడు ఉండడులే. చెప్పండి, దేవుడు మనల్ని ప్రేమించడం మీకు ఇష్టమా? దేవుడు మిమ్మల్ని కొట్టడం ఇష్టమా? కొట్టడం ఇష్టం లేదా? ఒక దెబ్బ కొట్టించుకోండి, బాగుంటుంది. కొట్టించుకుంటారా? వేసే దెబ్బ కొట్టించుకుంటారా? ఓకే, అట్లా ఏం కాదులే. సో మిరియాము గారికి ఏమొచ్చింది శిక్ష? మిరియాము గారికి ఏమొచ్చింది శిక్ష? కుష్ఠవ్యాధి. అది ఏ కలర్ కుష్ఠవ్యాధి? తెల్ల కుష్ఠవ్యాధి వచ్చింది. ఎన్ని రోజులు ఊరు బయట వదిలేశారు ఆమెని? 7 రోజులు. ఏం చేసిందా ఆమె? ఏం తప్పు చేసింది? ఏసైనే తిట్టిందా? ఓకే, దేవుడు మోషే గారికే చెప్పాడా, నాకు చెప్పలేదా అని పొగరుగా మాట్లాడు. ఇప్పుడు మిరియాం గారు ఏం పని చేసేవాళ్ళు? ఏమనేవాళ్ళు వాళ్ళని? ప్రవక్త అంటారు. ఏమంటారు? అయితే ఇజ్రాయేలీని ఏ ఊరు నుండి ఏ ఊరికి తీసుకెళ్తున్నాడు మోషే గారు? ఐగుప్తు నుండి కానానికి. ఐగుప్తులో ఏం పని చేసేవాళ్ళు? వాళ్ళు ఇటుక రాళ్ళు తయారు చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, అందరు మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఈ కథ వచ్చే ఆదివారం గుర్తుపెట్టుకొని కనీసం